విద్యా సంస్థలు నడపాలంటే ఒక ఎడ్యుకేషన్ సొసైటీని రిజిస్టర్ చేసి ఉంటుందని, అలా రిజిస్టర్ కాబడిన సొసైటీలో ఉన్న విద్యా సంస్థలకు విద్యుత్ బిల్లును కేటగిరీ 2 కమర్షియల్లో కాకుండా కేటగిరీ 7లో పెట్టాలని, ట్రేడ్ లైసెన్స్ తొలగించాలని రాజమహేంద్రి అన్ఎయిడెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, పురెడ్ల కళ్యాణ్ రెడ్డి, మురళి మాట్లాడారు. రాజమహేంద్రి అన్ఎయిడెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్గా ఏర్పడ్డామని, ఇటీవల జరిగిన సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ డిమాండ్లను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని ఇప్పటికే ఆయా పార్టీల నాయకుల్ని కలిసి వినతి పత్రాలు అందించినట్టు తెలిపారు. ఫైర్ మినహాయింపు సర్టిఫికెట్ మన రాష్ట్రంలో G+1 బిల్డింగ్కి ఇస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో G+2 బిల్డింగ్ కూడా ఇస్తున్నారని, ఆ విధంగానే మన రాష్ట్రంలో కూడా G+2 బిల్డింగ్కి మినహాయింపు ఇవ్వాలని, హాస్టల్స్ తరహాలో విద్యాసంస్థలకు కూడా ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని, విద్యాసంస్థల ప్రిన్సిపల్ సంతకం లేకుండా విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమ్మఒడి పథకాన్ని పాఠశాలల ఖాతాలో వేయాలని, ప్రభుత్వ మీటింగ్ రోజున స్కూల్స్ సెలవు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో ఆదిత్య గంగిరెడ్డి, టి నాగరత్నం, VNV ప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అన్నీ కలిసి మరి రాజమండ్రి అన్ఎయిడెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ రుక్సా అని చెప్పి ఒక పేరుతోటి స్టార్ట్ చేయడం జరిగింది. రాజమండ్రి సిటీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా అన్నీ కూడా ఈ 10 మంది కూర్చొని దాని మీద డిస్కస్ చేసి సరైన నిర్ణయాలు తీసుకుని ఎవరికి రిప్రజెంటేషన్ చేయాలో వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. మేము ఇప్పుడు 17 పాయింట్లు ఈ మొన్న రిప్రజెంట్ చేయడానికి అందరూ కలిసి డిసైడ్ చేయడం జరిగింది. నిన్న ఇక్కడ మంగళగిరిలో KG to PG స్టేట్ లెవెల్ జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, IITలు, ఇంజనీరింగ్ కాలేజీ, అలా మొత్తం DED, BED అన్ని కాలేజీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వచ్చారు. వాళ్ళందరూ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకుని వాళ్ళ స్టేట్ అంతా కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలని చెప్పి వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో మా రాజమహేంద్రి మరి అన్ఎయిడెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ రుక్సా తరఫున మేము తయారు చేసిన డిమాండ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళ యొక్క డిమాండ్స్ దాంట్లో ఎన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. టీకే విశ్వేశ్వర గారి ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఉన్న డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అబుస్మాన్ కలిపి ఈరోజు ఒక ఆర్గనైజేషన్ మనం క్రియేట్ చేసుకొని దానికి అనుబంధంగా మన సమస్యలపై పోరాటం చేయాలని రుక్సా అనే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి మేము నెలకొల్పాం. దానికి అనుబంధంగానే మా సంస్థలు అన్నీ కూడా నుండి వర్క్ చేయాలని. నా పేరు కళ్యాణ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అన్ఎయిడెడ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నా.